ఏమనుకుంటున్నావు నా గురించి? నీలని ప్రేమిస్తున్నానని చెప్తే వదిలేసి కామైపోతాననుకుంటున్నావా? నిన్ను వదలను. మర్యాదగా ఆన్సర్ చెప్పి వెళ్ళు. నా ప్రేమకు సమాధానం కావాలి. ఏంది? నీలను ప్రేమిస్తుండా? నిజమేనయ్యా, నాతో చెప్పినాడు. నీలకు కూడా ఈ విషయం చెప్పాలని ఎంతో ప్రయత్నం చేస్తా ఉండాడు. వద్దని వాణ్ణి నేనే ఆపినా. నీతో చెప్పిన తర్వాత నీ నిర్ణయం తెలుసుకొని నీతో మాట్లాడదామని ఆగినా. చెప్పయ్యా. నీల కూడా సూర్యాన్ని ప్రేమిస్తా ఉండాదా? తన మనసులో సూర్య మీద ఎట్లాంటి అభిప్రాయం ఉండాదో ఇంకా తెలీదయ్యా. తెలుసుకోవాలా? ఏమంటావయ్యా? నీలంటే నీకు ఇష్టమేగా? నీలంటే నాకిష్టమని ఎవరు చెప్పినారు? నీలను నువ్వు అభిమానించటం, ఆప్యాయంగా మాట్లాడటం నేనెన్నిసార్లు చూడలేదయ్యా. ఆడపిల్ల మీద అభిమానం చూపిస్తే ఈ ఇంటి కోడల్ని చేసుకుంటాననే నీ ఉద్దేశం? ఆప్యాయంగా మాట్లాడినంత మాత్రాన అది అనుబంధంగా మారాలని రూలేం లేదుగా దుర్గా. అయ్యా, నీల శాన మంచిదయ్యా. మనింటి కోడలయ్యే అర్హతలన్నీ నీలలో ఉన్నాయి. నీలకంటే మంచమ్మాయి మన సూర్యకి భార్యగా రాలేదయ్యా. పైగా నీలకి మనమంటే అభిమానం కూడా. పైపూతులను చూసి బంగారం అనుకోకు దుర్గా. మంచితనం వనక ఏ వంచనలున్నాయో, అభిమానం ముసుగులో ఏం అవసరాలున్నాయో, తన మనసులో ఏ మర్మం ఉండాలో నువ్వెట్టా చెప్పగలవు? ఇప్పటికే మీ అన్న విషయంలో దెబ్బతినున్నావు. ఎందుకయ్యా ఎప్పుడూ లేంది నీల గురించి ఇట్టా మాట్లాడుతుండావు? ఎందుకంటే వద్దు దుర్గా, ఇది సూర్య జీవితానికి సంబంధించిన విషయం. మనింటి పరువు ప్రతిష్టలకు సంబంధించినది. అందుకే ఎవరు ఎలాంటి వాళ్ళో లోతుగా తెలుసుకోవాలి. ముఖ్యంగా నీలలాంటి వాళ్ల గురించి. అంటే నీల మీద నీకేమన్నా అనుమానం ఉండాదా? అవును, అనుమానం ఉండాలి. దేని గురించయ్యా? తను ఎవరో ఏందో, ఏడకెందుకొచ్చినాదో, అసలు నీల పుట్టుపూర్వోత్తరాలేందో నేను తెలుసుకోవాలి. నిజంగా మీ అన్న మీద రీసెర్చ్ కోసం వచ్చినాదా, లేదా ఇంకేదైనా పని మీద వచ్చినాదా? మనమంటే నిజంగానే అభిమానం చూపిస్తుండదా, లేకుంటే నటిస్తుండదా? నాకు తెలియాలి దుర్గా. ఎందుకయ్యా, ఎందుకిట్టా మాట్లాడుతుండావు? నేనిట్టాగే మాట్లాడతాను. ఎందుకంటే దెబ్బ తగిలిన తర్వాత బాధపడే కంటే దెబ్బ తగలకుండానే జాగ్రత్త పడటం మంచిది కదా. అందుకే చెబుతా ఉండాను, నేల గురించి పూర్తిగా తెలిసే వరకు తొందరపడకు దుర్గా. నీ కొడుక్కి కూడా చెప్పు, ఆశలు పెంచుకోవద్దని, హద్దుల్లో ఉండమని. దుర్గా, నీక్కూడా నీల మీద ఏదైనా అభిమానం ఉంటే అది నీ మనసులోనే ఉంచుకో. బయటపెట్టి సంబంధం కలుపుకోవాలని చూడమాట. లేనిపోని సమస్యలకి నువ్వు కారణం కాబాకు. త్వరలో మన ఊళ్ళో తిరణాలు జరగబోతుండాయి. గుడికి సున్నాలు కొట్టించండి, రథానికి మరమ్మతులు చేసి రంగులు వేయించండి. ఈసారి అన్నదాన కార్యక్రమంలో ఏ లోటు రాకూడదు. పోయిన సంవత్సరం చివరిలో వచ్చిన వాళ్లకి దేవుడి ప్రసాదం అందలేదంట. మళ్లీ అట్లాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోండి. చుట్టుపక్కల 20 గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తిరణాలకొస్తారు. ఎవరికీ ఏ ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు ఉండాలి. మన ఊరికి ఏమాత్రం చెడ్డ పేరు రాకూడదు. అలాగే అయ్యా, వస్తాం. మంచిది. నమస్తే రఘురాం గారు. నమస్తే. మీతో మాట్లాడాలి. చెప్పు. పెద్ద మనిషిగా అందరికీ సలహాలు ఇవ్వడం కాదు, ముందు మీ ఇంట్లో ఉన్న తప్పును సరిచేసుకోండి. ఆ తర్వాత జనానికి నీతులు చెప్పొచ్చు. ఏంది నోటికొచ్చినట్టుగా వాగుతా ఉన్నావు? వాగటం కాదండి, ఉన్న వాస్తవం చెప్తున్నాను. ఆ జేడీగాడు
ఈ ఊరికి ఆనంద్ గారికి ఎంత ద్రోహం చేశాడో అందరికీ తెలుసు. మొన్న ఆ జేడి కొడుకు మన ఊరు వచ్చినాడు కదా, అవును వచ్చినాడు. వచ్చినోడిని వచ్చినట్టుగానే చంపేసుంటే కొంతలో కొంతైనా జనం పగ చల్లారేది. అవును నిజమే, కానీ ఏం చేస్తాం, వాడు తప్పించుకున్నాడు. తప్పించుకోలేదు, వాణ్ణి కాపాడి తప్పించినారు. ఎవడు వాడిని కాపాడింది? మీకు బాగా తెలిసినోళ్లే. నాకు తెలిసిన వాళ్ళ? అవును, ఎవరు? మీ ఇంట్లో వాళ్ళే. మా ఇంట్లో వాళ్ళ? ఎవరు? మీరు ఎంతగానో అభిమానించే ఆ నీల. ఏంది నువ్వనేది? నా కళ్ళతో చూశానండి. ముందు నీల గెస్ట్ హౌస్ లోకి వచ్చినది, ఆ తర్వాత మీరు జనంతో వచ్చినారు. అప్పుడు జేడి కొడుకు గెస్ట్ హౌస్ లో ఉన్నాడా? లేడు. ఇప్పుడు చెప్పండి, జేడి కొడుకుని ఎవరు కాపాడింది? నీలకేం సంబంధం లేదంటారా? లేకపోతే గెస్ట్ హౌస్కి ఎందుకు వచ్చినది? జేడి కొడుకుని కలవాల్సిన అవసరం నీలకేంది? చెప్పండి. సరే, ఈ విషయం నీ మనసులోనే దాచుకో. పొరపాటును కూడా ఎవరికి చెప్పమాక. నీల మీద నాకు అనుమానం ఉండాలి. నీల విషయంలో పూర్తి ఆధారాలు దొరికిన తరువాత నీలే జేడీ కొడుకును తప్పించిందని రుజువైతే వదిలిపెట్టను. దానంతు నేనే చూస్తాను. అప్పటి వరకు ఈ విషయం మన మధ్య ఉండాలి. అర్థమైనదా? సరే అయ్యా, ఎవరికి చెప్పను. వెళ్ళు. అరే అత్తయ్య, అన్ని ఐటమ్స్ రెడీ. ఆయన ఇంకా రాలేదేందమ్మా? అత్తయ్య, లేట్ అయితేనే మంచిది. అదేందమ్మా? లేట్ గా వస్తే ఆకలి బాగా అవుతుంది. అప్పుడు ఐటమ్స్ అన్ని ఆవురావురమంటే లాగించేస్తారు. అత్తయ్య వచ్చేస్తున్నారు. రాయ్యా, నీకోసం ఎదురు చూస్తుండావు. ఇయాల వంట అద్దరిపోతుండాది. ఏందో ప్రత్యేకత? ఈరోజు వంట నీల చేసినదయ్యా. రాయ్యా, కూర్చో. నాకు ఆకలిగా లేదు. నేల సాంబార్ ఎంత బ్రహ్మాండంగా పెట్టినాదో తెలుసా అయ్యా? గుమగుమలాడిపోతా ఉండాది. తిన్నావంటే నువ్వు అస్సలు వదిలిపెట్టావు. ఇప్పుడు ఆకలి లేదంటున్నావు గాని దాని వాసన చూసినావంటే అన్నం మొత్తం సాంబార్తోనే తినేస్తావు. అమ్మ నీలా, ఆయన అట్నే అంటారు గాని నువ్వెళ్ళి సాంబార్ బట్రా. అలాగే అత్తయ్య. దుర్గా, ఇన్ని రోజులు నాకు ఎదురు పట్టానికి ఆలోచించేవాళ్లు ఇప్పుడు నన్నే తప్పుపడతా ఉన్నారు. ఏమైనదయ్యా? ఆ జేడీ కొడుకును ఎవరు తప్పించారో
ఇంతవరకు తెలుసుకోలేకపోయాను కదా, అందుకే మీరేం పెద్ద మనిషి అంటూ దెప్పిపొడుస్తున్నారు. వాణ్ణి ఎవరు కాపాడారో తెలుసుకోలేకపోతే ఈ ఊళ్ళో నా పెద్దరికానికి విలువడదు దుర్గా. అందుకే ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ఇంకా ఏం తెలియలేదయ్యా? తెలిసింది. ఆ జేడీ కొడుకును తప్పించి కాపాడింది ఎవరో ఇప్పుడు తెలిసింది దుర్గా. అమ్మా నీలా, నీలా, ఏమైనాదమ్మా? అయ్యో, ఏందమ్మా ఇది నీలా? హ? సారీ అత్తయ్య, చేయి. ఏందమ్మా ఇది? చూసుకోద్దా? పోతే పోయిందిలే, ఏదో సాంబారు, మళ్ళీ కాసుకోవచ్చు. అంత తొందర అయితే ఎలా? హ? రా పద. అయ్యో నీలా, అంత అజాగ్రత్తగుంటే ఎట్టా? గట్టిగా పట్టుకోవద్దు. హ? చూడట్టా గాలిందో, బాగా గాలింది. అమ్మా నీలా, తెలియకుండా చేస్తే తప్పులేదమ్మా. కాని తెలుసు కూడా నిప్పుని పట్టుకుంటే జీవితమే కాలిపోతుంది. అది నీకిప్పుడు అర్థం కాదులే, ముందు ముందు నీకే తెలుస్తుంది. అవునయ్యా, జేడి కొడుకును కాపాడినదెవరో తెలిసిందన్నావుగా, ఎవరు? అది చెప్పయ్యా, ఎవరు? ఒకరి మీద అనుమానం ఉంది దుర్గా. వాళ్లే అని రుజువైన తరువాత ఆ వ్యక్తిని ఎవ్వరూ కాపాడలేరు. నా చేతులతో నేనే శిక్షిస్తాను. ఆ దుర్మార్గుణ్ణి కాపాడిన వ్యక్తి ఎవరో నేను చూడాలయ్యా. చూస్తావు దుర్గా, తప్పకుండా నీకు చూపిస్తాను. అయ్యో అమ్మా నీలా, ఆయింట్మెంట్ రాస్తాను పద. పర్లేదు అత్తయ్య. ఊరుకోమ్మా పద. సూర్య, ఏంటి నీలా కంగారు? ఏమైంది? మామయ్య మాటలు వింటుంటే నాకు చాలా టెన్షన్గా ఉంది. నాన్నేమన్నారు? ఆ జేడి కొడుకుని తప్పించి కాపాడింది ఎవరో తెలిసిపోయినట్టుగా మాట్లాడుతున్నారు. అలాగా? నేను ముందే చెప్పానా నాన్నకు అనుమానం వస్తే వదిలిపెట్టరు, ఎంక్వైరీ మొదలు పెడతారని? నిజమే సూర్య, ఆ రిజల్టే కనపడుతుంది. నిజంగానే నా మీద మామయ్యకి డౌట్ వచ్చినట్టుంది. నేనే అని తెలిసిపోయిందంటావా? ఆయన నన్ను చూసే చూపులు చూస్తుంటే నాకేమో అలాగే అనిపిస్తుంది. మాట తీరు, ప్రవర్తన అన్ని తేడాగా ఉన్నాయి సూర్య. ఇన్నాళ్ళు చాలా అభిమానంతో మాట్లాడేవాళ్ళు ఇప్పుడు గుచ్చు మాట్లాడుతున్నారు. తప్పు చేసిన నేరస్తుని చూసినట్టు నన్ను కోపంగా చూస్తున్నారు. నాకెందుకో భయంగా ఉంది. నీలా, నువ్వేం భయపడకు. నీ పక్కన నేనున్నాను, ప్రామిస్ చేస్తున్నాను.
నాన్నే కాదు ఎవ్వరొచ్చినా సరే ఈ చెయ్యోదన్ను. నీకు తోడుగా నేనుంటాను. ఓకేనా? అమ్మో అమ్మో, నువ్వు మామూలు దానివి కాదే. ఎవ్వరికీ తెలియకూడదనుకుంటున్నావు కదా, చెప్తా. ఏంటి కాలు కళ్ళ పిల్లిలా అలా తిరుగుతున్నావు? నాకు తెలియకుండా ఈ ఇంట్లో శానా జరిగిపోతుండాయే. ఏం జరిగింది? ఆ నీల ఇంత గడుసుదనుకోలేదే. మనింట్లోనే ఉండి మనందరి కళ్ళు గప్పి తెలివిగా ఎంత వ్యవహారం నడుపుతుందది. అమ్మో అమ్మో, ఏమైందే? మీ అత్తయ్య మావయ్య ఆ నీలని ఎంతగా నమ్ముండారే. ఆ నమ్మకాన్ని ఇట్ట సొమ్ము చేస్తాదనుకోలేదే. అసలు ఆ నీల ఈ ఇంటికి ఎందుకొచ్చినాదో ఇప్పుడు నాకు బాగా తెలిసిపోయినది. ఏం తెలిసిందే? రహస్యం. ఏంటా రహస్యం? ఇటరా చెప్తాను. ఇదేనా ఆ రహస్యం? అవునే, గుట్టుగా ప్రేమ పురాణం కూడా నడుపుతుంది ఆ నీల. నీకిప్పుడు తెలిసిందా ముసల్దానా? ఈ విషయం నాకెప్పుడో తెలుసు. తెలుసా? అమ్మయ్యా, ఇప్పుడు నాకు కాస్త ధైర్యంగా ఉండాదే. ఎందుకు? ఎందుకేంటే వాడు సూపు ఎక్కడ నీ మీద పడుతుందో, ఎక్కడ నీ చెయ్యి పట్టుకుంటాడో అని నేనెంత కంగారు పడ్డానో తెలుసా? ఆ నీల నా నెత్తి మీద పాలు తేనె పంచదార అన్నీ కలిపిపోసినది. నీకో విషయం చెప్పనా? వాడు నీల చెయ్యి పట్టుకుని నీ చెయ్యి వదలనని ప్రమాణం కూడా చేశాడే. బావా దాన్ని చెయ్యి పట్టుకుని ప్రమాణం చేశాడా? అవునే, నా కళ్ళతో నేను చూశానే. అది చూసి నాకెంత సంతోషమేసిందో తెలుసా? నీ మంచి కోరి నేనెన్ని చెప్తున్నా కూడా నీ బుద్ధి ఆ బురదలోనే దొర్లుతుంది. నువ్వాణ్ణి మర్చిపోవే. వాళ్ళ సావేదో వాళ్ళు జస్తారు. గంటకి తగ్గ బొంతలా ఇద్దరు బానే ఉండారు. త్వరగా పెళ్లి చేసుకుంటే బావుణ్ణు. అక్షంతలేసి ఆశీర్వదించేస్తాను. ఏంటే ఏంటే నువ్వనేది? బావని నేను ప్రేమిస్తుంటే వాళ్ళిద్దరికి పెళ్ళంటావేంటి? నీకేమైనా దిక్కా? ఇంకొక్కసారి అన్నావంటే నాలిక కోసేస్తాను. ఆ దేవుడు సూర్యాగాడికి నీళ్ళని రాసి పెట్టాడే, నీ కాదు. వాణ్ణొదే. వదలని అదెవర్తే మధ్యలో వచ్చి బావన్ తన్నుకుపోటానికి? ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని విడదీస్తాను. బావని నా సొంతం చేసుకుంటాను. నువ్వు విడదీలేవే. వాళ్ళిద్దరూ తుమ్మ బంకలా అతుకుపోయినారు. నీ వల్ల కాదు. అతుక్కుపోతే కత్తిరించి విడదీస్తా. బావని పెళ్లి చేసుకొని చూపిస్తా. సూర్య వెట్స్ కీర్తి అని ఊరంతా పోస్టర్లు వేయిస్తా. ఆ పబ్లిసిటీ చూడలేక నువ్వు చావాలి. నీ పెళ్ళెలా జరుగుతుందో నేను చూస్తానే. నీలకి సూర్యకి నేనే దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను. ఛాలెంజ్, డబల్ ఛాలెంజ్. మా పెళ్ళవగానే నీ మూట ముల్లె సర్ది నీ చేతుల్లో పెట్టి నిన్ను కాశీకి పంపిస్తా. శివశివా అనుకుంటూ నీ శేష జీవితం అంతా అక్కడే గడిపే. ఇక్కడే ఉంటే ఎప్పటికైనా నన్ను బావని విడదీయాలని చూస్తావు. చూద్దామే, అది చూద్దాం. నేను కాశీకి పోతాను, నువ్వు అమెరికాకి పోతావో చూద్దాం. హ. ఈ కట్లేంటి? ఏమైంది నాకు?
నా కళ్ళు కూడా కనపట్లేదు. అసలు నేను ఎక్కడున్నాను? ఏం జరిగింది నాకు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఏం మాట్లాడవే? ఎవరు అంటే మాట్లాడవేంటి? నువ్వు కూడా నీలో మనిషివా? మళ్ళీ నన్ను చమ్మని పంపించిందా? ఎవరు నువ్వు? చెప్పు చెప్పు, ఎవరు నువ్వు? నేనెక్కడున్నాను? నేనెక్కడున్నాను? కూల్ 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 డోంట్ వరీ. మీరు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. మీకు యాక్సిడెంట్ అయింది, సర్జరీ చేశారు. నాకు యాక్సిడెంట్ కాలేదు డాక్టర్. చేయించారు, పక్కగా ప్లాన్ చేసి చేయించారు. చేయించారు చేయించారు కూల్ కూల్, ఆవేశపడకండి. ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో ఆవేశపడటం అంత మంచిది కాదు. టేక్ రెస్ట్. అవును, ఈ అమ్మాయి ఎవరు? ఈమెవరు? తను నీ